హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి చింత చిగురుతో పప్పు అనమాట. హెల్త్కి చాలా మంచిది. చింత చిగురు వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్లోనే చిక్కుతుంది కాబట్టి చాలా తక్కువ, చాలా రేర్గా చిక్కుతుంది. అది మనకు గుప్పెడంత ఇవ్వాలన్నా కూడా పెద్ద కాస్ట్గా అయితే సిటీలలో చాలా కష్టంగా పాపం కొనుక్కుంటూ ఉంటారు. పల్లెలలో అయితే చాలా ఈజీగా చిక్కుతుంది కదా. సో చిక్కిన వాళ్ళని అయితే వెంటనే ఇలా పప్పు కానీ పచ్చడి కానీ దానితో చింత చిగురుతో చాలా ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే నేను పప్పు చేసేస్తున్నానండి. చింత చిగురు తీసుకొని కొద్దిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పులో పెసరపప్పు కానీ పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుంది. నేను కందిపప్పుతో చేస్తున్నాను. ఒకసారి పెసరపప్పుతో కూడా మీరు చింత చిగురు వేసి చేసి చూడండి. సూపర్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. ఇప్పుడు కందిబ్యాళ్ళు వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్న, కడిగి వాష్ చేసేసి ఇట్లా ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. ఓన్లీ కందిబ్యాళ్ళే అనమాట, దాంట్లో ఏం వేయట్లేదు. ఇప్పుడు ఆ కందిబ్యాళ్ళు ఉడికిన తర్వాత 2 టమోటాలు, చిన్న మీడియం సైజ్ టమోటాలు తీసేసుకొని 2 టమోటాలు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అనమాట, ఒక ఉల్లిపాయని వేసేసుకొని చేసి ఇంకా ఇప్పుడే మనం చింత చిగురు కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ చింత చిగురు మొత్తం అంతా అంటే పులుపు తినేవాళ్ళు చూసి వేసుకోండి. చింత చిగురు కొద్దిగా పుల్లగానే ఉంటుంది, కానీ పప్పు మాత్రం సూపర్ టేస్ట్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇంకా జీలకర్ర, ధనియాలు కొన్ని. పప్పు టేస్ట్ మనం చేస్తే ఎంత టేస్ట్ ఉంటే అంత త్వరగా తింటారు కదా. హెల్త్కి చాలా మంచిది. జీలకర్ర అరుగుదల కూడా చాలా మంచిది. అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ముందు సపరేట్గా పప్పు ఎందుకు ఉడకబెట్టుకున్నానంటే, ఈ చింత చిగురు వేస్తే ఆ పప్పు పులుపు తగిలితే కొద్దిగా నీళ్ళుక్కుంటుంది అంటారు కదా. సో అందుకోసం అనేసి నేను పప్పు త్వరగా అవ్వడానికి టైం కూడా మనకు సేవ్ అవుతాయి. అవి ఉడికిందన్న వెంటనే ఇప్పుడు ఇవన్నీ టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఇట్లా విజిల్ చూస్తే ఎంత త్వరగా ఉడికిపోయిందో, టైం సేవ్ అవుతుంది అనమాట. కొద్దిగా ఇప్పుడు దీనికి మాత్రం పప్పుకు సాల్ట్ వేయకుండా రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పప్పుకి. సాల్ట్ వచ్చేసి మనం ఫ్రై ఐటెంలో వాడుకుంటేనే చాలా బెటర్. మిగతా వాటిలలో ఇట్లా పప్పు కానీ, రసం కానీ, ఏమైనా పులుసు కానీ వేసుకునేటప్పుడు మనము రాళ్ళు ఉప్పు వాడుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. అందరు ఎలా వేస్తారో తెలీదు. నేను ఎక్కువైతే రాళ్ళు ఉప్పే వాడతాము. సో పప్పు అయితే అలా వెనిపి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొందరైతే పచ్చిశనగపప్పు వేసుకుంటారు, ఉద్దిబ్యాళ్ళు వేసుకుంటారు, కొద్దిగా మెంతులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేనైతే అవన్నీ ఏం వేయలేదు. మెంతులు అవన్నీ మా పిల్లలు అవన్నీ తీసేస్తారనమాట. సో అందుకోసం ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 5-6 రెబ్బలు వెల్లుల్లి కంపల్సరీగా చితక్ కొట్టుకొని వేసుకోండి. అలాగా వేస్తే కింద ఆయిల్ మీ మొహం మీద పడుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా మనము ఇంగువ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. పప్పు ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పప్పు బాగా వెనిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు వచ్చేసి తిరువాతలో వేసేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఇది పప్పుకు పట్టేలాగా కొద్దిగా మనం మూత వేసుకొని ఉడకబెట్టుకుంటే మాత్రం స్మెల్ అసలు బయటకు కూడా వెళ్ళదండి. పప్పుకి చాలా బాగా పడుతుంది తర్వాత అంతా. మనం తినేటప్పుడు కూడా ఆ స్మెల్ మనకు బాగా అరోమా బాగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా అయితే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఆఫ్ చేసేయడమే. మనకు చింత చిగురు పప్పు అయితే రెడీ ఉందండి. ఎవరైనా చింత చిగురు పప్పు చేసుకోవాలనుకునే వాళ్ళు నా వీడియో చూస్తే అయినా కొద్దిగా కొన్ని చిన్న చిన్న మార్పులు, చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మా ఇంట్లో అట్ ఎ టైం అయిపోయిందని చెప్పుకోవచ్చు. చింత చిగురు పప్పు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నా వీడియో నచ్చితే, నా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.